హాయ్ అండి. ఈరోజు పాలకూర కిచిడి ఎలా చేయాలో చూద్దాము. ముందుగా పాలకూరని బాగా వాష్ చేసుకొని, పక్కన గిన్నెలో వాటర్ వేసుకొని, అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, ఈ వాష్ చేసుకున్న ఆకుకూరని వేసుకోవాలి. ఇక్కడ నేను కాడలతో సహా వేసుకుంటున్నానండి. కాడలతో సహా వేసుకుంటేనే మనకు టేస్ట్ అనేది ఉంటుంది. తర్వాత ఈ ఆకు అనేది బాగా ఉడికిన తర్వాత మనము ఈ ఆకుని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ ఆకు హీట్ తగ్గిన తర్వాత మీరు మిక్సీ పట్టించండి. ఆ తర్వాత ఆ పేస్ట్ అనేది అలానే పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక గిన్నెలో కందిపప్పు, బియ్యము ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. ఇక్కడ నేను హాఫ్ కప్పు కందిపప్పు తీసుకుంటే హాఫ్ కప్పు బియ్యం తీసుకున్నాను. అది బాగా వాష్ చేసుకొని ఒక 20 మినిట్స్ దాకా నానబెట్టండి. తర్వాత ఈ నానబెట్టుకున్న కందిపప్పు, బియ్యంని కుక్కర్లో వేసుకొని మీకు తగినంత వాటర్ వేసుకోండి. తర్వాత అందులో ఉప్పు, పసుపు, నెయ్యి కూడా వేసుకోండి. వేసుకొని విజిల్‌కి పెట్టేసుకోండి. ఇక్కడ నేను 4-5 విజిల్స్ పెట్టుకున్నాను. ఎందుకంటే కిచిడి కాబట్టి కాస్త మెత్తగా ఉండాలి. పలుకులు పలుకులుగా ఉండకూడదు. తర్వాత పక్కన కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకోండి. అది అయిన తర్వాత మీరు ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత పసుపు, అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోండి. ఇక్కడ నేను అల్లం తెల్లగడ్డతో పాటు అందులో కొత్తిమీర, చెక్క, లవంగా వేసిన మసాలా కూడా వేశాను. అది వేసుకున్న తర్వాత పుదీనా వేసుకోండి. తర్వాత అందులో కారం పొడి, ధనియాల పొడి కూడా వేసుకోండి. మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ పాలకూరని కూడా ఇందులో కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత కాస్త బాగా మగ్గనియాలండి. ఇక్కడ మీకు కొంచెం వాటర్ వేసుకుంటే కొంచెం బాగా మగ్గుతుంది. మాడు రాకుండా ఉంటుంది. అలా వేసుకున్న తర్వాత ముందుగా ఇక్కడ మనము ఉడకబెట్టుకున్న ఈ రైస్ ఉంటుంది. దీన్ని ఇందులో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ దాకా అలానే ఉడకనియాలండి. మనకి కిచిడి కాబట్టి కొంచెం వాటరీగా ఉంటే బాగుంటుంది కాబట్టి ఇక్కడ నేను కొంచెం వాటర్ మళ్ళీ యాడ్ చేశాను. ఒక హాఫ్ టీ కప్ అంత వాటర్ యాడ్ చేశాను. అంతే అండి. ఇది చాలా టేస్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.